లేటరైట్ గనులలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సంచలన ఆరోపణలు చేశారు. అయ్యన్న కుమారుడు విజయ్కి రాజ్యసభ దక్కాలనే ఉద్దేశంతోనే తమపై దాడి చేశారన్నారు. ఆ కక్షతో కారును ధ్వంసం చేసి తమపై టీడీపీ వర్గం తెగబడిందని గణేష్ మండిపడ్డారు. ఏదైతే హైకోర్టు వారు ఇచ్చారో ఉత్తర్వులు ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ చెరువులో ఏదైతే పెద్ద చెరువుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. ఒకవేళ కట్టేటట్లయితే అది కోర్టు ముందు ఉంచిన తర్వాత పర్మిషన్తో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఎలా జరుగుతుంది, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా ఎలా జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాత్రి మేము ఏదో ఫంక్షన్ కింద వెళ్తూ అటు నుంచి రావడంతో అక్కడ లారీలు అన్నీ కూడా అన్లోడ్ అవుతుందని చెప్పి తెలిసి ఒకసారి చూద్దామని చెప్పి అటు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఎట్టి పరిస్థితులు కూడా కోర్టు ఇచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అనేది చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి విరుద్ధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు దానికి విరుద్ధంగా అక్కడ లారీలన్నీ కూడా లోపల పెట్టి అక్కడ డంపింగ్ చేస్తున్నాడు. అన్నీ కూడా పిక్క శాండ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఏదైతే మేము వారాచకాలు చేసావో, ఏదైతే గూండాయిజం చేసావో అవన్నీ కూడా వడ్డీతో సహా చట్టపరంగా ఇచ్చేస్తామని చెప్పి అయ్యన్న పాత్రుడు చెప్పడం జరుగుతుంది. బ్యూటిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయనే విషయం మీద మన ఎక్స్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఒక ట్రిపుల్ లారీకి అడ్డంగా కారు పెట్టి దాన్ని ఆపడం జరిగింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి మీటింగ్ అటెండ్ అయ్యి తిరిగి వస్తున్నటువంటి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడ దగ్గరలో ఉండడంతో ఆ విషయం తెలుసుకొని వారు కూడా ఆ ప్లేస్కి వెళ్ళడం, ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగి చిన్న సంఘర్షణకి తావు తీసింది. దాంట్లో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే గారి